ఈరోజు జరిగిన విషయం మాత్రము చాలా అన్యాయంగా జరిపించినారు ఈ ప్రభుత్వం ఈ మొండి వైఖరిని మేము తగినంత జవాబు చెప్పేదానికి తొందరగా ఉంది అని చెప్పి మా అంగన్వాడీ యూనియన్ తరఫున మేము పదే తెలియజేస్తా ఉన్నాము. మేము ఏం తప్పు చేసినామని మమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేసేదానికి మీరు అనుమతి ఇచ్చినారని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉన్నాము. మాకు రావాల్సిన జీతాన్ని అడగడానికి మేము ఈరోజు మీ దగ్గర వస్తే మేము మంచిగా అడుగుతాము, మిమ్మల్ని మేము గొడవ పెట్టమని చెప్పి మీకు కూడా లెటర్ కూడా ఇచ్చినాము. కానీ ఈరోజు మీ మొండి వైఖరి వల్ల మీరు ఈ విధంగా మమ్మల్ని పోలీస్ స్టేషన్లో కొట్టి ఇది నిలిపించి అక్రమంగా మమ్మల్ని అరెస్ట్ చేయించి ఇది చేసిన ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి మేము చెప్తామని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాము. అంతేకాకుండా మా అంగన్వాడీ వాళ్ళకు ఈరోజు తల్లి గర్భవతులకు బాలింతలకు తల్లులకు ఒక గ్రామం మొత్తము ఒక అంగన్వాడీ టీచర్ పైన ఆధారపడి ఉంటే అంత సేవలు మేము చేస్తూ ఉంటే ఈరోజు ఒక పోలీస్ స్టేషన్లో నిలిపించి మాకు తినేదానికి తిండి లేకుండా తాగేకి నీళ్లు లేకుండా మమ్మల్ని ఈ విధంగా అరెస్ట్ చేసడం ఈ ప్రభుత్వం చాలా అన్యాయం మొండి వైఖరిని ఖండిస్తా ఉన్నాము. అంతేకాకుండా మేము అడిగిన డిమాండ్లు మాకు ఇవ్వకపోతే ఇదేమి ఎత్తు, దీనికన్నా పెద్ద ఎత్తున మేము నిరసన తెలిపేదానికి మేమందరం తయారవుతాము. మా ప్రాణాలు కూడా అర్పించి మాకు రావాల్సిన హక్కుల్ని మేము సాధించుకుంటామని చెప్పి మేము ఈ యొక్క అరెస్ట్ విధంగా మేము తెలియజేస్తా ఉన్నాము. నిజంగానే ఎవరికి ఓటేస్తామంటే వాళ్ళకే వేస్తారు. ఎంత ప్రభుత్వ వైఖరి, పోలీసుల బండి వైఖరి, పోలీసుల బండి వైఖరి, అంగన్వాడీ వర్కర్ సర్పంచ్ యూనియన్, అంగన్వాడీ వర్కర్ సర్పంచ్ యూనియన్. కుప్పం ప్రాజెక్ట్ నుండి వచ్చాము. ఒక బస్సు వచ్చాము, 5 గంటలకు వచ్చాము. ఎందుకు అరెస్ట్ చేశారో తెలియదు, ఏం చేస్తా ఉన్నారో తెలియదు. ఇప్పుడు వచ్చి కుప్పం నుండి 3 స్టాపింగ్లు ఆపారు. కారణాలు అయితే చెప్పలేదు. మేము అంగన్వాడీ వర్కర్స్గా ఒకటే అడుగుతున్నాము, నెల జీతాలు ఇవ్వరు. ఎఫ్ఆర్ఎస్ పెట్టాడు. ఎఫ్ఆర్ఎస్ అంటే ఎక్కడో బెంగళూరులో ఉంటారు, ఎక్కడున్నా మేము అక్కడికి వెళ్ళాలా? గర్భవతులకి బాలింతలకి సేవలు అందించాలంటే వాళ్ళు ఫోటో తీసుకోవాలా? ఎఫ్ఆర్ఎస్ అంటాడు, జీతం ఇవ్వడు. 2017 నుండి ఇంతవరకు బిల్లులు లేదు, నెల జీతాలు వేయరు. ఇలాంటప్పుడు పక్క రాష్ట్రం మనం తెలంగాణ అదనం జీతం ఇస్తామన్నారు. పక్క రాష్ట్రంలో శాలరీ పెంచారు, రిటర్న్ బెనిఫిట్ పెంచాడు, అన్నీ చేస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మమ్మల్ని పట్టించుకోవట్లేదు. రాజకీయ వేధింపులు ఎక్కువైపోయినాయి. మాకు స్కూల్కి వచ్చే సరుకులు నాణ్యత లేదు. ఇదే కాకుండా ప్రభుత్వం మా ఆఫీసర్స్ వల్ల కూడా మాకు టార్చర్ చాలా ఉంది. దీనివల్ల మా అంగన్వాడీ వర్కర్ చాలా మంది సూసైడ్ చేసుకునేదాకా వెళ్ళిపోయారు. దీనివల్ల మేము నిరసన తెలపడానికి మేము పోరాటం ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్గా అందరూ వెళ్ళాము. అక్కడక్కడ అందరినీ అరెస్ట్ చేసి తిండి నీళ్లు లేకుండా ఆడవాళ్ళమని లేకుండా ఈ పోలీసులు ఈ విధంగా చేసి అరెస్టులు చేసి అసలు హీనంగా చూస్తున్నారు. మా హక్కుల కోసం పోరాడితే మీరు కరెక్ట్గా మా హక్కుల కోసం మాకు జీతం ఇస్తే మేము ఎందుకు రోడ్లోకి వస్తాము? మేము రాము కదా. మాకు ఇప్పుడు రిటైర్మెంట్ బెనిఫిట్ లేదు. అసలు రిటైర్డ్ ఒకవేళ చచ్చిపోతే మట్టి ఖర్చులు ఇచ్చే దిక్కు లేదు ఈ ప్రభుత్వానికి. అలాంటప్పుడు ఎందుకు చేస్తా ఉన్నారు ఇట్లా? మా హక్కుల కోసం మేము పోరాడుతా ఉన్నాము. ఎవరికైనా హక్కు ఉంది అడగటానికి, నువ్వు దానికి సమాధానం చెప్పాలా?
అది లేకుండా పక్క రాష్ట్రంలో అన్ని బెనిఫిట్లన్నీ ఇస్తున్నారు. ఇక్కడ మా పరిస్థితి ఎలా ఉందంటే అడుగు తినే పరిస్థితి అయిపోయింది. పక్కింట్లో ఆడ ఈడ అడుగు తిని చేస్తా ఉన్నాము. అయినా నెల సక్రంగా జీతాలు లేవు, ఏమీ లేవు. అన్ని మేమేమని అడిగితే మమ్మల్ని ఇట్లా అరెస్టులు చేసి స్టేషన్లో కూర్చోబెడతా ఉన్నారు.